హాయ్ అండి, బిగ్ బాస్ 9 కి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ళు ఓనర్స్ లోకి వెళ్తున్నారా, టెనెంట్స్ లోకి వెళ్తున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఏవీ సూట్స్ కూడా జరిగిపోయిందండి. ఎవరెవరు వస్తున్నారు, వీళ్ళనే ఎందుకు తీసుకున్నారు, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే అలేకే చిట్టి పీకిల్స్ నుండి రమ్య మోక్ష గారు అయితే వస్తున్నారండి. వీళ్ళు వస్తారని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. వీళ్ళు మన స్టార్టింగ్ లోనే రావాల్సింది, కానీ వాళ్ళకి ఏదో ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రమ్య మోక్ష గారు అయితే వస్తున్నారంట. తనకైతే బయట సపోర్ట్ చేయడానికి వాళ్ళ అక్కలైతే ఉన్నారు, చూసాం. రమ్య మోక్ష గారు అయితే ఎప్పటికప్పుడు జిమ్ వీడియోస్ అవి ఇవి పెడతారు. ఏవి పెట్టినా సరే మిలియన్స్ లో వెళ్తాయి వీళ్ళైతే ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు, ఈ ఎలేకే చిట్టి పికిల్స్ వాళ్ళు. తర్వాత అయితే దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి గారు అయితే వస్తున్నారు. ఈవిడ కూడా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు. ఎవరు ఏ మాట అన్నా సరే ఊరుకోరు, ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తూ ఉంటారు. ఈవిడైతే స్టార్టింగ్ లోనే రావాల్సిందంట, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే రాలేకపోయారంట. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే వస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా సరే సెన్సేషన్ అవుతుంది ఈ మధ్యన అయితే. టాస్కుల పరంగా ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాటలైతే ఎవరు ఏమన్నా సరే ఇచ్చి పడేస్తుంది ఈవిడైతే. ఈవిడ కూడా ఎప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఈవిడైతే వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. తర్వాత స్టార్ మాలోనే పలు సీరియల్స్ లో చేసిన నిఖిల్ నాయర్ గారు అయితే వస్తున్నారు. ఈయనైతే ఇంతకు ముందు గృహలక్ష్మి సీరియల్లో చిన్న కొడుకుగా చేశారు. అలాగే పలికే బంగారమైన అనే సీరియల్లో హీరోగా కూడా చేశారు. ఈ మధ్యనే తప్పుకున్నారు. ఈయనైతే మలయాళీ నటుడు అయినప్పటికీ మన తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడతాడు. చాలా సార్లు చూసాం, స్టార్ మా షోస్కి వచ్చినప్పుడు అయితే తెలుగులోనే బాగానే మాట్లాడేవాడు. ఈయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వస్తున్నారు. ఈయనైతే టాస్కుల పరంగా అయితే ఇచ్చి పడేస్తారు. తర్వాత అయితే ప్రభాస్ సీను గారు వస్తున్నారు. ప్రభాస్ సీను అంటారు, కత్తి సీను అంటారు. ఈయనైతే మనకు బాగా సుపరిచితమే, చాలా సినిమాల్లో చేశారు. ఈయనైతే డార్లింగ్ సినిమా ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈయనైతే కామెడీ పరంగా బాగానే ఉంటారు, మాటలైతే ఇచ్చి పడేస్తారు. చూడాలి మరి బిగ్ బాస్ లో ఏం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. తర్వాత అయితే సుహాసిని గారు వస్తున్నారు. ఈవిడ గురించి అయితే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఈవిడ వస్తుందని చెప్పేసి. ఈ మధ్యన స్టార్ మాలో మామగారు అనే సీరియల్ కూడా ముగించుకున్నారు. ఈవిడైతే చాలా యాక్టివ్ గా ఉంటుంది, మాటలు కూడా అందరినీ కలుపుకోలుగా మాట్లాడుతుంది. అలాగే తప్పుగా మాట్లాడినా కూడా ఊరుకోదు. ఈవిడ కూడా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈవిడైతే వస్తున్నారు. తర్వాత అయితే అఖిల్ రాజ్ గారు వస్తున్నారు. ఈయనైతే పెద్దగా పరిచయం లేదు. షార్ట్ ఫిల్మ్స్ లో పలు వెబ్ సిరీస్ లో అయితే చేశారు, కానీ వీళ్ళంత ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు కాదు. ఈ వస్తున్న ఆరుగురులో అయితే ఈయనే కొద్దిగా జనాలకి పరిచయం లేని వ్యక్తి. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకైతే ఈయన గురించి తెలుస్తుంది, కానీ ఈ అఖిల్ రాజ్ గురించి అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట జనాలకైతే పెద్దగా తెలియదు ఈయన. చూడాలి మరి వీళ్ళలో ఎవరు అలరించబోతున్నారు ప్రేక్షకుల్ని. ఆల్రెడీ బిగ్ బాస్ లో ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని ఉన్నారు. ఈ రెండు టీమ్స్ లోకి కాకుండా రాయల్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారంట. వీళ్ళైతే రాయల్ టీమ్ అంట. వానర్స్ గా కామనర్స్ అయితే వెళ్లారు, టెనెంట్స్ గా సెలబ్రిటీస్ అయితే వెళ్లారు. ఇప్పుడు రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాయల్ టీమ్ గా వెళ్ళబోతున్నారు. ఫైనల్ గా అయితే బిగ్ బాస్ 9 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోయే వాళ్ళు అయితే ఈ 6 మెంబర్సే. మరి వీళ్ళలో మీకు ఎవరంటే ఇష్టం, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.